భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినాన్ని దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జరుపుకుంటున్నారు. అయితే దానికన్నా ముందు రోజు బూత్లో అంటే ఎవరి బూత్లో వాళ్ళు ఈ యొక్క జెండాని ఆవిష్కరించి జెండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజల దగ్గర వెళ్ళి వారితోని కూడా ఇవాళ అనేక ప్రాంతాల్లో వాళ్ళ ఇళ్ళ మీద జెండాలు పెట్టమని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. 45 సంవత్సరాలు పూర్తి చేసి 46 సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా మనందరం కూడా తెలుసు. ఈరోజు ఆవిర్భవించినాము. ఏ పార్టీ అయితే గతంలో జనసంఘ్ పార్టీగా పేరు పడుతూ మళ్ళీ 1980లో బాంబేలో అటల్ బిహారీ వాజ్పేయి గారి అధ్యక్షతన ఈ యొక్క పార్టీ ఏర్పాటైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా అతిపెద్ద రాజకీయ పార్టీగా ఈరోజు సభ్యత్వంతో దాదాపు 21 రాష్ట్రాల్లో ఇప్పుడు మనము అధికారంలో ఉన్నటువంటి ఒక పరిస్థితి ఈరోజు వచ్చింది మనకు. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలోనే 3వసారి అధికారంలో వచ్చింది. మళ్ళీ రాబోయేది కూడా భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి కూడా ప్రజలు ఈరోజు నిశ్చయించుకోవడం స్పష్టంగా కనబడతాం. నిజంగా ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ నరేంద్ర మోదీ గారు కానీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈ దేశంలో ఆర్థిక మార్పులు కానీ లేకుంటే ఈ దేశంలో ఒక అభివృద్ధి కానీ చూసాం మనం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా భారతదేశ యొక్క అభివృద్ధి గురించి ఆలోచించలేదు. అవినీతితోని పరిపాలించారు. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈరోజు ఒక్క అవినీతి ఘటన కూడా లేకుండా అవినీతి రహితమైన పాలన ఈరోజు ప్రజలకు అందిస్తున్నారు. ఈ భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణతో నిబద్ధతతో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్యకర్తలకు వారికి ఈ యొక్క పార్టీ తప్పకుండా వారికి రుణపడి ఉంది. వారి యొక్క కష్టంతో వారి యొక్క త్యాగాలతోనే ఈరోజు పార్టీ నిలబడిన విషయాన్ని కూడా ఈరోజు మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క సిద్ధాంతాలని పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయతో పాటు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క త్యాగాలు కూడా కాశ్మీర్ గురించి వారు అప్పుడు చేసినట్టు త్యాగాలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు స్మరించి కార్యకర్తలు ప్రోత్సాహం తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ కార్యకర్తలు కోరుతూ మరి భారతీయ జనతా పార్టీని ఇంకా బలపరచాలని చెప్పి కార్యకర్తలు తెలంగాణలో పనిచేసి తెలంగాణలో అధికార దిశలో మనందరం కూడా పనిచేయాలని చెప్పేసి కూడా మీ కార్యకర్తలకు ఈరోజు నేను వారిని కోరుతా ఉన్నాను. రేపు ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క బూత్లో ప్రతి ఒక్క జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర కార్యక్రమం జరుగుతుంది. అందరం కూడా మనం భారతీయ జనతా పార్టీ యొక్క జెండాని ఎగిరేసి మనం భారతీయ జనతా పార్టీని పెంచే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా